ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. మార్చి నెల విశేషంగా కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మరి చంద్రగ్రహణం అనేది వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఇంపాక్ట్ ఉంటే కనుక ఎన్ని రోజులు ఉంటుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వారికి అత్యంతంగా బ్రహ్మానందాన్ని చక్కగా ఎలాంటి పరిస్థితులైనా సరే ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండే ఒక ప్రతి నిమిషం వీళ్ళకి ఒక ఆనందమయమైన జీవితాన్ని ఇవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. వీళ్ళకి రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి, ఒక మంచి పవర్ స్టేటస్ ఉండాలి, అంతేకాకుండా వీళ్ళకి ధనం విపరీతంగా ఉండాలి. వీళ్ళు కోరిన ప్రతి కోరిక అమ్మవారు ఆ క్షణమే తీర్చాలని చెప్పేసి మనం ప్రార్థిస్తూ కర్కాటక రాశి వారికి మార్చి మంత్లో ముఖ్యంగా రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి మీరు చెప్పిన విధంగా గ్రహణము, దాని యొక్క ప్రభావం. మూడోది మనకు ఉగాది పండుగ కూడా స్టార్ట్ అవుతుంది. రెండు ముఖ్యమైన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఈ మంత్లో ఉన్నాయి కాబట్టి ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉంది, వాటి యొక్క ప్రభావం వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. వీళ్ళకి పేరు బలం పట్టి చూసుకుంటే వీళ్ళకి హీ హూ హే హో డాడీ డూడే అనే లెటర్స్ అంతా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో ముఖ్యంగా 2 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒకటి శుక్రుడు మారుతూ ఉన్నాడు, సూర్యుడు కూడా మారుతూ ఉన్నారు. ఈ గ్రహాలు 2వ తారీఖున శుక్రుడు మారుతున్నారు, సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. వీటితో పాటు గ్రహణం యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి 2వ రాశి అయిన సింహ రాశిలో ఇది జరగటంతో ఎలాంటి ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుందంటే వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ టైంలో మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కుటుంబానికి సంబంధించి, ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి, ధనానికి సంబంధించి, లేదా వాళ్ళకి అప్పటిదాకా నిలవబెట్టుకున్న వనరులకు సంబంధించి వాటి విషయంలో, లేదంటే ధనధాన్యాలకు సంబంధించి ఎక్కువగా చింతించు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి కుజుడు అలానే ఉన్నా కానీ ఒక రాశి అంతా ఈ మంత్ అంతా, బట్ ఎక్కువగా బాగా మారిన గ్రహాలు ఏంటంటేనండి సూర్యుడు, శుక్రుడు అని చెప్పుకోవాలి. ఏ విధంగా వీళ్ళకి ఒక ఇంపాక్ట్ చేయబోతుందంటే చాలా మిక్స్డ్గా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ మంత్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కనుక ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఉంటే ఒక్క 10-15 రోజులు వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అని అడిగితే వీళ్ళకి సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నారండి. సూర్యుడు 12వ ఇంట్లో అంటే మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. రెండోది వీళ్ళకి 8వ ఇంట్లో మరలా ఫస్ట్ 15 days కుజుడు కూడా ఉన్నాడు. అంటే కుజుడు, సూర్యుడు 2 క్రూర గ్రహాలు 8వ ఇంట్లో ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సెన్సిటివ్ టైంలో కొత్తగా బిజినెస్లు చేయటం, కొత్తగా పరిచయాలు పెట్టుకోవటం, కొత్తగా నమ్మిన వాళ్ళకి ఇలా చేసుకోవటం, ఇవన్నీ చేసుకుంటాం కొంచెం పోస్ట్ పోన్ చేస్తే బెటరు. రిస్కీ పనులు ఏమన్నా ఉంటే అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. వీళ్ళకి 8వ అయితే ఫస్ట్ ఇది కూడాను మనకి ఉగాది పండగ తర్వాత కనుక చూసుకుంటే ఈ మధ్యలో ఈ జంక్షన్లో గ్రహణం నుంచి ఉగాది టైంలో ఇంపార్టెంట్ పనులన్నీ అవాయిడ్ చేస్తే చాలా చాలా బెటర్. బట్ తర్వాత వీళ్ళకి సూర్యుడు మారుతూ ఉన్నాడు కాబట్టి ఓవరాల్గా బాగుంటుంది. కానీ వీళ్ళ మీద అనవసరంగా నిందలు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా నేను ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నానంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ అంటే వీళ్ళు నిర్దోషులు, ఎలాంటి గిల్టీ పనులు చేయరు, కానీ చేశావు అని వీళ్ళ మీద నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధనక్షయం, ధనం కోల్పోతారు. పుణ్యలాభార్థ నాశచ్చ మంచి ఉద్దేశంతో వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే జనాలు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత కొత్తగా నమ్మిన వాళ్ళని, వచ్చిన వాళ్ళని నమ్మకుండా ఉండటం, కొత్తగా ఆపర్చునిటీస్ ఏదో వచ్చినా కానీ కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవటం, లేదంటే కొత్తగా ఏదైనా పెద్ద పెద్ద రిస్కీగా లాంటి పెద్ద పెద్ద ప్లాన్లు చేయటం కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. తర్వాత అయితే చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఒక పక్క ధన ప్రవాహాన్ని, ఒక పక్క చేసిన పనిని సక్సెస్ని ఇస్తూ ఉంటూ ఎక్స్ట్రా ఏం చేస్తున్నారంటే స్థాన నాశనం. వీళ్ళు ఏదైతే బిజినెస్లలో లేదంటే జాబుల్లో ఉంటూ ఉన్నారో అందులో కుజుడు విపరీతంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. దీనితో పాటు ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ ప్రవాస కార్యహాని సాత్ అంటారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి హాని జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇంత కాకుండా కొంచెం వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్లు కానీ బ్లడ్లో చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే వీళ్ళకి ఫస్ట్ మనం చూసుకున్న గ్రహాలన్నీ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాయి. కానీ శుక్రుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి మహాభాగ్య యోగాన్ని ఇస్తూ ఉంది.
అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాటన్నిటిని చక్కగా అధిగమించి ముందుకెళ్ళిపోతారంట. పొయ్యి ఏం చేస్తుంటారు, గురు భక్తి స్యాత్, గురువులకి నమస్కారం చేసుకొని పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉని వీళ్ళకి వాళ్ళ యొక్క సహాయంతో వీళ్ళు చక్కగా మంచి పనులు చేసుకుంటూ ఉంటారు. చిత్తశుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా మహా ఆరోగ్యం, హెల్త్ చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇంకొక విషయం కూడాను లవ్, ప్రేమ ఇలాంటి వ్యవహారాల్లో కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా ప్రేమించుకొని ఉండి పెళ్లి ప్రపోజల్స్ కనుక చేసుకుంటే ఈ టైంలో చాలా ఫలించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ముహూర్తాల టైం కాబట్టి చక్కగా ఇంట్లో అందరికీ చేత ఒప్పించుకొని పెళ్లి కనుక ముందుకు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. ఇందులో పునర్వసు వాళ్ళకి అన్ని విషయాల్లో బాగున్నా కానీ ఒక్క విషయం ఏంటంటే అతిగా భయపడుతూ ఉంటారు అనేది మాత్రమే చూసుకుంటూ ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్ర లాభం ఉందండి. అయితే వీళ్ళకి ఏంటంటే లాస్ట్ మంత్లో అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి సరిగ్గా మనీ ఫ్లో రాదండి, ఈ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కూడా మనీ ఫ్లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ లాభప్రదంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొత్త కొత్త ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లాభప్రదంగా కూడా ఉంటుందని గమనించాలి. ఇది టోటల్గా వీళ్ళకి. అయితే సూర్యుని యొక్క ప్రభావంతో పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న గాయాలే అవకాశం ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్లు కానివ్వండి, లేదంటే వీళ్ళు అడావుడిగా దూకుడుగా ఉండే లాంటి పనులు లాంటివి అవాయిడ్ చేయటం, పెద్ద పెద్ద బరువులు మోయటం లాంటివి కనుక అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చక్కగా ఈ ఉగాది నుంచి, ఈ మధ్యలో మాత్రం టైం బాగలేదు కాబట్టి ఉగాది నుంచి ఇంకా వీళ్ళకి చాలా బాగుంటుందని మనం తెలియజేయవచ్చండి. ఓకే, మరి విశేషంగా ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? అలాగే ఎగ్జామ్స్ సీజన్ కూడా ఉంది, మరి స్టూడెంట్స్ ఏ విధంగా ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ జనరల్ పరిహారాలు చూసుకుంటే గ్రహణానికి సంబంధించి, గ్రహణం అనేది నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి, జీవితంలో 10 రెట్లు వెళ్ళాలి అనుకున్న దాన్ని చిన్న చిన్న అవకాశాలు కూడా చక్కగా వినియోగించుకోవాలండి. నా జీవితం ఎలా ఉంటే నాకేంటి అనుకున్న వాళ్ళకి వాళ్ళ ముందు బంగారు గని పెట్టినా కానీ దుమ్ము ఉంది దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చాలా కానీ సాధించాలనుకున్న వాళ్ళకి దుమ్మున్నా కానీ కష్టపడి సాధించుకుంటారు. అలాంటి సమయంలో ఈ యొక్క గ్రహాలకు సంబంధించి ఆధ్యాత్మికంగా ఉండి ఉన్నతంగా ఎదగాలి, ఎక్కడో మాకు తెలవని బాధలుంటే మనం లైఫ్లో ఆగిపోయాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అండి. జరిగే మహారాజుకి అట్లనే జరుగుతుందండి, జరగని వాళ్ళకే ప్రాబ్లం. ఇది తక్కువ టైం ఉంటుంది గ్రహణం, 45 మినిట్స్, మ్యాక్సిమం 1 అవర్ అనుకుందామండి. ఈ 1 అవర్ కనుక వాళ్ళు ఏదైనా కనుక ఒక్క మంత్రం తీసుకొని జపించుకుంటూ ఉంటే ఖచ్చితంగా అందులో వీళ్ళకి చంద్రుడికి సంబంధించిన, ఈ రాశికి అధిపతి చంద్రుడు, జరిగేది కూడా చంద్రగ్రహణం కాబట్టి ఏదైనా కనుక చంద్రుడికి సంబంధించిన ఒక మంత్రం, లేదంటే పార్వతీదేవికి సంబంధించిన మంత్రం ఒక్కటేదైనా, ఇంకా ఏదైనా ఎన్ని మంత్రం అండి వాళ్ళకి సంబంధించిన గాయత్రి మంత్రం కానీ చెప్పించి ఓం నమః శివాయ తీసుకొని ఆ గ్రహణం ముందు నుంచి బిగినింగ్ నుంచి ఎండ వరకు జపించుకుంటూ ఉంటే మంత్రసిద్ధి వస్తుందని శాస్త్రాలు చెప్తారు. దానికి ముందు కొంచెం గురువుకి పూజ చేసుకొని పూజ పారాయణ చేసుకొని స్టార్ట్ చేస్తే మంత్రసిద్ధి ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ మంత్రాలు గురువు నుంచి కనుక ఏదైనా కనుక చిన్న మంత్రం ఇచ్చినా, సామూహికంగా వచ్చినా, తెలిసిన వాళ్ళు ఉంటారు బాగా కొంతమంది పవిత్రంగా ఉండి, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా కానీ ఆ మంత్రం తీసుకుని చెప్పిస్తే చక్కగా వీళ్ళకి మంత్రసిద్ధి వస్తుందండి. ఇది జనరల్గా అందరూ అంటే గ్రహణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది కాకుండా నార్మల్గా చేసుకున్న నవగ్రహాల చుట్టూ ఎక్కువగా జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. 8వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయండి, అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ వస్తుందన్నమాట. అలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన్యు పాశుపత అభిషేకం కానివ్వండి, ఇంకా చండీ హోమం, చండీ పారాయణ ఇవి చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. సో వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, జపం చేయించుకున్న ధనలక్ష్మి కృప కలిగి వీళ్ళకి ధనం బాగా సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇక విశేషంగా ఈ మాసం వీళ్ళు చేయాల్సిన పరిహారాలు కావచ్చు, ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.